తమకు స్టీల్ ప్లాంట్లు ఉన్నాయని నిరూపిస్తే అవి పవన్ కళ్యాణ్కే రాసిస్తామన్నారు ఏలూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్. పవన్ కళ్యాణ్ టికెట్లు ఇస్తానని చెప్పి వారితో ఖర్చు పెట్టించి రోడ్డు మీద పడేశారన్నారు. యువత రాజకీయాల్లోకి వస్తుంటే ఇటువంటి చవకబారు విమర్శలు చేసి తన స్థాయి తగ్గించుకోవద్దు అంటున్న వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్తో మా కరెస్పాండెంట్ శివసాగర్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తణుకు ప్రజాగళం సభలో అటు మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటుగా ఆయన తనయుడు ఏలూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కారుమూరి సునీల్పై తీవ్ర విమర్శలు చేశారు. మనతో కారుమూరి సునీల్ ఉన్నారు. సరే, ఏంటి 850 కోట్ల అవినీతి జరిగిందంటున్నారు, ఎక్కడ పెట్టారు ఈ డబ్బు అంతా, మీరు కానీ మీ డాడీ కానీ? అదంతా అవాస్తవం అండి. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఆయన నోటితోనే లాస్ట్ వారాహి యాత్రలో 390 కోట్లు అన్నారు. మళ్ళీ ఇప్పుడు అది 800 కోట్లు పెరిగింది. మరి రేపు 10,000 దాకా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మన నాలుగుకి ఏమన్నా చెప్పుకోవచ్చు కాబట్టి. అది 2018లో గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది రైతుల దగ్గర నుంచి ఆ 20 ఎకరాలు తీసుకుని టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేసే విధంగా. మరి అదే ప్రాసెస్ ప్రకారం అదే కంటిన్యూ అయింది. రైతులకి ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వారికి టీడీఆర్ బాండ్స్ వెళ్తాయి, కానీ మాకు డబ్బులు ఎలా వస్తాయి మరి నాకైతే అర్థం కావట్లేదు. అందులో ఉన్నది మ్యాక్సిమం ఒక సామాజిక వర్గం చెందిన వారే. మరి వాళ్ళందరూ టీడీపీ సానుభూతిపరులు ఎక్కువ అందులో. మరి అలాంటి వారు మాకెందుకు డబ్బులు ఇచ్చేస్తారు? అంటే ఇక్కడ సివిల్ సప్లైస్ మంత్రిగా చేస్తూ ఇక్కడ దోచుకున్న డబ్బంతా కూడా తెలంగాణలో వేరొక రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీలు పెట్టారనేది పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఏంటి అక్కడ ఈ డబ్బంతా అక్కడ పెట్టారు, దాని మీద రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుంది స్టీల్ ప్లాంట్ల మీద? ఈరోజు ఒక స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అవన్నీ మనం గవర్నమెంట్స్ కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మరి జేఎస్డబ్ల్యూ మనం చూస్తున్నాం. అలాంటిది ఒకటి కాదు 2 స్టీల్ ప్లాంట్లు మరి మాకు హైదరాబాద్లో ఉన్నాయి అంటే మరి నాకే తెలీదు. నా స్టీల్ ప్లాంట్లు నాకు బాలానగర్లో ఉన్నాయని చెప్పారు, అడ్రస్తో సహా చెప్పారు. మరి అవి ఎక్కడో చూపిస్తే నేను అది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇచ్చేసి మేము రాజకీయాన్ని తప్పుకొని శాశ్వతంగా మేము రాజకీయాన్ని తప్పుకుంటామని చెప్పి తెలియజేసుకున్నాం. మంత్రి కారుమూరిని గోస్తని నదిలో కలిపేద్దాం, కారుమూరి సునీల్ తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా ఇంటికి పంపించేద్దాం, ఇది పవన్ కళ్యాణ్ అనేది. దీనికి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? ఇప్పుడు గతంలో ఎప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారిని విమర్శించేవారు, అన్నీ చేసేవారు, కారుమూరి నాగేశ్వరరావు గారు రిప్లై ఇచ్చేవారు. మరి ఇప్పుడు నేను కొత్తగా ప్రత్యక్ష రాజకీయాల్లో కొత్తగా వచ్చాను. నా వయసు 33 ఏళ్ళు. మరి ఒక యువకులకి ఏదో ఒక డిఫరెన్స్ గత ప్రభుత్వాల కంటే బాగా చేయాలి, ప్రజలకి మంచి జరగాలి, రైతుల కష్టాలు తెలుసుకుని నా గళాన్ని ప్రజల గళాన్ని నేను నా ద్వారా ఢిల్లీలో వినిపించాలని చెప్పి నేను ప్రయత్నిస్తుంటే, దాని గురించి ఆలోచిస్తుంటే ఈరోజు నా మీద ఇట్లా మాట్లాడడము, నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ నేను కానీ మా ఫాదర్ కానీ మేము ఇలాంటి అసలు పట్టించుకోము. మేము ఇంకా స్ట్రాంగ్ అవుతాము. అలానే తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ముందు ఆయన సీటు గురించి చూసుకోవాలి. జగన్ గారిని అతాపాదాలు తొక్కేస్తాను, మమ్మల్ని గోస్తాని నదిలో కలిపేస్తాను, వేరే వాళ్ళని బట్టలు ఉడిదేసి మోకాళ్ళ మీద నుంచోబెడతాను, ఇవన్నీ కూడా డెమోక్రటిక్ కంట్రీలో ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. నా వయసు 33 ఏళ్ళే, మీకంటే చిన్నవాడిని, కానీ మీకు చెప్తున్నాను. ఎందుకంటే మనం ఫ్యూచర్ జనరేషన్ పొలిటీషియన్స్కి ఒక మంచి వాతావరణం ఇవ్వాలి. ఇలా వాతావరణాన్ని పొల్యూట్ చేసేసి మనం ఏదేదో మాట్లాడేసి ఇప్పుడు యువకులకి ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు? ఇంకొకటి, పోలవరం నిర్మాణం పూర్తి అవ్వాలన్నా కూడా, రాజధాని నిర్మాణం అవ్వాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా బాబు రావాలి, లేదా కూటమి అధికారంలో రావాలని చంద్రబాబు పిలుపుతున్నారు. ఏంటి ఇవన్నీ మీ వైసీపీ హయాంలో జరగలేదనుకుంటున్నారా? మీరు పోలవరం కానీ ఇటు వెళ్ళినప్పుడు ప్రజలు ఏమంటున్నారు? గతంలో 2014లో బాబు వస్తే జాబ్ వస్తుందని ఇదని ఎన్ని మాయమాటలు చెప్పి ఎలా మోసం చేస్తే ప్రజలు 23 సీట్లు ఇచ్చారు. కానీ ఈరోజు ఏ సర్వే తీసుకున్నా, ఏది తీసుకున్నా, మేము చేసిన సర్వే తీసుకున్నా వైఎస్ఆర్సీపీ ముందుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రెడిబిలిటీ ఉన్న లీడర్. ఏదైతే చెప్తారో అదే చేస్తారు. ప్రజల్ని మోసం చేయరని చెప్పి ప్రజలకి నమ్మకం ఉంది. ఎక్కడైతే ఈ పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి ఆర్ఎన్ఆర్ కాలనీస్కి ఎక్కడికి వెళ్తున్నా కూడా మాకు జగన్ గారి మీదే నమ్మకం ఉంది మాకు అని చెప్పడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంచి స్పందన వస్తూ ఉంది. అయితే మొత్తమే చూసుకుంటే ఒక మంచి రాజకీయ వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి పోటీలో ఉంటే ఈ విధంగా తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా రాజకీయ నేతలు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ మాట్లాడడం ఏ విధంగా కరెక్ట్ అంటూ ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ ప్రశ్నించే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.